హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగునుగాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయను. ప్రతి విషయంలో మనం ఆయన మీద ఆధారపడే వ్యక్తులుగా మనం ఉంటే ప్రతి దాంట్లో మనకు విజయాన్ని ఇచ్చేవాడుగా మన దేవుడు ఉన్నాడు. ఎలాగంటే ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నవాడు నజరైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే నువ్వు నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో, ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా ప్రతి దాని మీద అధికారాన్ని నీవు పొందుకున్నావు. కాబట్టి లోకంలో ఉన్నదానికన్నా నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. కాబట్టి నీ విశ్వాసం ద్వారా ఏదైతే ప్రార్థిస్తున్నావో, నీ విశ్వాసం ద్వారా దేంట్లో అయితే ముందుకు వెళ్తున్నావో, నీ విశ్వాసం ద్వారా ఏదైతే అడుగుతున్నావో ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. ఎలాగా? నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దాన ఫలాన్ని ప్రతి ఒక్కరు అనుభవించునుగాక. ఆమేన్. అట్టే రీతిగా మీకు ఏదైతే అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతను దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీ జీవితంలో అది తీర్చునుగాక. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ నీకే వందనాలు, నా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి తండ్రి. ఎవరెవరికి ఏ సహాయాలు కొంత ఆ సహాయం చేయండి తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించండి. తల దగ్గర నుండి అధికారం వరకు ముట్టి స్వస్థపరచబడిన కాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.